ఓం శాంతి 16/1/2024 మధురమైన పిల్లలు, ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు. మంచి మంచివి ధరించాలి, తినాలి అనే అభిరుచి పిల్లలైన మీలో ఉండకూడదు. చదువు మరియు క్యారెక్టర్పై పూర్తి ధ్యానం ఉంచండి. ప్రశ్న: జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉండేందుకు సాధనమేమిటి? జవాబు: దానం. ఎంతెంతగా ఇతరులకు దానం చేస్తారో అంతంతగా స్వయం నిండుగా ఉంటారు. ఎవరైతే విని ధారణ చేసి మళ్లీ ఇతరులకు దానం చేస్తారో వారు తెలివైనవారు. బుద్ధిరూపీ జోలెలో ఒకవేళ రంధ్రమున్నట్లయితే అవి బయటకు జారిపోతాయి, ధారణ జరగదు. అందుకే నియమానుసారంగా చదువును చదవాలి. పంచవికారాల నుండి దూరంగా ఉండాలి. రూపం మరియు సుగంధం కలవారిగా అవ్వాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి కూడా కర్మేంద్రియాల ద్వారానే మాట్లాడతారు. ఆత్మిక పిల్లలు కూడా కర్మేంద్రియాల ద్వారానే వింటారు. ఇది కొత్త విషయం. ప్రపంచంలోని మనుషులెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. మీలో కూడా నంబర్వారు పురుషార్థానుసారంగానే అర్థం చేయిస్తారు. టీచర్ చదివించినప్పుడు విద్యార్థుల రిజిస్టర్ అది చూపిస్తుంది. రిజిస్టర్ ద్వారా వారి చదువు మరియు నడవడిక గురించి తెలిసిపోతుంది. ముఖ్యమైనవి చదువు మరియు నడవడికే. ఇది ఈశ్వరీయ చదువు. దీనిని ఇంకెవ్వరూ చదివించలేరు. ఇది రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి, సృష్టి చక్రం గురించిన జ్ఞానం. దీని గురించి మొత్తం ప్రపంచమంతటిలోని మానవమాతృలెవ్వరికీ తెలియదు. ఋషులు మునులు ఎవరైతే ఎంతగానో చదువుకున్న అథారిటీలుగా ఉన్నారో ఆ ప్రాచీన ఋషులు మునులు మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని స్వయం అనేవారు. తండ్రే వచ్చి పరిచయాన్నిచ్చారు. ఇది ముళ్ళ అడవి అని అంటూ ఉంటారు కూడా. అడవికి తప్పకుండా నిప్పంటుకుంటుంది. పుష్పాల తోటకు ఎప్పుడు నిప్పంటుకోదు. ఎందుకంటే మొత్తం అడవి అంతా ఎండిపోయింది. పుష్పాల తోట పచ్చగా ఉంటుంది. పచ్చని పుష్పాల తోటకు నిప్పంటుకోదు. ఎండిపోయిన దానికి వెంటనే నిప్పంటుకుంటుంది. ఇది అనంతమైన అడవి. దీనికి కూడా నిప్పంటుకుంటుంది. పుష్పాల తోట కూడా ఇంతకుముందు స్థాపన అయింది. మీ పుష్పాల తోట ఇప్పుడు గుప్తంగా స్థాపన అవుతుంది. మనం పుష్పాల తోటలోని పుష్పాలుగా, సుగంధమయమైన దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. దాని పేరే స్వర్గం. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతుంది. ఆశ్చర్యమేమిటంటే మీరు ఎంతమందికి అర్థం చేయించినా కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఎవరైతే ఈ ధర్మానికి చెందినవారు కారో వారి బుద్ధిలో కూర్చోదు కూడా. ఒక చెవితో వింటారు, ఇంకొక చెవితో వదిలేస్తారు. సత్యత్రేతాయుగాలలో భారతవాసులు ఎంత కొద్దిమంది ఉంటారు. ఆ తర్వాత ద్వాపర కలియుగాలలో ఎంత వృద్ధి జరుగుతుంది. అక్కడ ఒకరిద్దరు పిల్లలుంటే ఇక్కడ 4-5 పిల్లలున్నారు. అంటే తప్పకుండా వృద్ధి జరిగినట్లే. భారతవాసులే ఇప్పుడు హిందువులుగా పిలువబడతారు. వాస్తవానికి మీరు దేవతా ధర్మానికి చెందినవారు. ఇంకా ఏ ఇతర ధర్మాల వారు తమ ధర్మాన్ని మర్చిపోరో ఈ భారతవాసులే మర్చిపోయారు. ఈ సమయంలో ఎంతమంది మనుషులున్నారో చూడండి. ఇంత ఎక్కువ మందైతే వచ్చి జ్ఞానాన్ని తీసుకోరు. ప్రతి ఒక్కరూ తమ జన్మల గురించి కూడా అర్థం చేసుకోగలరు. ఎవరైతే పూర్తి 84 జన్మలను తీసుకుని ఉంటారో వారు తప్పకుండా పురాతన భక్తులే అయ్యుంటారు. మనం ఎంత భక్తి చేశామో అనేది మీరు అర్థం చేసుకోగలరు. కొద్దిగా చేసుంటే జ్ఞానాన్ని కూడా కొద్దిగానే తీసుకుంటారు మరియు కొద్దిమందికి అర్థం చేయిస్తారు. ఎక్కువ భక్తి చేసుంటే జ్ఞానాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటారు మరియు ఎక్కువ మందికి అర్థం చేయిస్తారు. జ్ఞానాన్ని తీసుకోకపోతే తక్కువగానే అర్థం చేయించగలరు. అందుకే వారికి ఫలం కూడా
కొద్దిగానే లభిస్తుంది. లెక్కుంది కదా. ఇస్లాములకు ఇన్ని జన్మలు, బౌద్ధులకు ఇన్ని జన్మలు ఉండాలి అంటూ ఒక బిడ్డ తండ్రి వద్దకు లెక్క వేసి పంపించారు. బుద్ధుడు కూడా ధర్మస్థాపకుడు. అతనికన్నా ముందు బౌద్ధ ధర్మం వారెవరూ లేరు. బుద్ధుని ఆత్మ ప్రవేశించింది. ఆ ఆత్మ బౌద్ధ ధర్మాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఆ ఒక్కరి నుండి వృద్ధి జరుగుతుంది. వారు కూడా ఒక ప్రజాపితే. ఒక్కరి నుండి ఎంత వృద్ధి జరుగుతుంది? మీరైతే కొత్త ప్రపంచంలో రాజుగా అవ్వాలి. ఇక్కడైతే మీరు వనవాసంలో ఉన్నారు. ఏ వస్తువు పట్ల అభిరుచి ఉండకూడదు. మేము మంచి బట్టలు మొదలైనవి ధరించాలి. ఇది కూడా దేహాభిమానమే. ఏది లభిస్తే అదే మంచిది. ఈ ప్రపంచమే కొద్ది సమయం ఉంటుంది. ఇక్కడ మంచి బట్టలు ధరిస్తే అక్కడ మళ్ళీ తగ్గిపోతుంది. ఈ అభిరుచిని కూడా వదిలేయాలి. మున్ముందు పిల్లలైన మీకు వాటంతటవే సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఫలానా వారు చాలా మంచి సేవను చేస్తున్నారు, అద్భుతం, వారు తప్పకుండా ఉన్నతమైన నంబర్ను తీసుకుంటారు అని మీరు స్వయం అంటారు. అలా తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. రోజురోజుకు పుష్పాల తోటైతే పెద్దదిగా అయ్యేదే ఉంది. ఎంతమంది దేవీదేవతలైతే సత్యుగంలో లేక త్రేతాయుగంలో ఉంటారో వారందరూ గుప్తంగా ఇప్పుడు ఇక్కడే కూర్చునున్నారు. ఆ తర్వాత ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు మీరు గుప్తంగా పదవిని పొందుతున్నారు. మనం చదువుకుంటుంది మృత్యులోకంలో, పదవిని అమరలోకంలో పొందుతామని మీకు తెలుసు. ఇటువంటి చదువుని ఎప్పుడైనా చూశారా? ఇది విచిత్రం. చదువుకునేది పాత ప్రపంచంలో, పదవిని పొందేది కొత్త ప్రపంచంలో. ఎవరైతే అమరలోక స్థాపనను మరియు మృత్యులోక వినాశనాన్ని చేయిస్తారో వారే చదివిస్తారు కూడా. మీ ఈ పురుషోత్తమ సంగమయుగం చాలా చిన్నది. ఇందులోనే చదివించేందుకు తండ్రి వస్తారు. వారు వచ్చి రాగానే చదువు ప్రారంభమైపోతుంది. అందుకే తండ్రి అంటారు, శివ జయంతియే గీతా జయంతి అని రాయండి. దీని గురించి మనుషులకు తెలీదు. వారు శ్రీకృష్ణుని పేరును పెట్టేశారు. ఇప్పుడీ పొరపాటును ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు మ్యూజియంకొస్తారు. వారికి తండ్రి గురించి తెలుసని కాదు, వారికేమీ తెలీదు. అందుకే బాబా అంటారు, ఫారంను నింపించినట్లయితే ఎంతో కొంత నేర్చుకున్నారు అన్నది తెలుస్తుంది. లేదంటే వారిక్కడికొచ్చి ఏం చేస్తారు? ఎలాగైతే సాధు సన్యాసులు మహాత్ముల వద్దకు వెళ్తారో ఇక్కడ అటువంటి విషయమేమీ లేదు. వీరిదైతే అదే సాధారణమైన రూపం. వీరి వస్త్రధారణలో కూడా ఎటువంటి మార్పు లేదు. అందుకే ఎవరూ అర్థం చేసుకోలేరు. వీరు వజ్రాల వ్యాపారిగా ఉండేవారు అని భావిస్తారు. మొదట వినాశీ రత్నాల వ్యాపారిగా ఉండేవారు. ఇప్పుడు అవినాశీ రత్నాల వ్యాపారిగా అయ్యారు. మీరు వ్యాపారం కూడా అనంతమైన తండ్రితో చేస్తారు. వారు గొప్ప వ్యాపారి, ఇంద్రజాలికుడు, రత్నాకరుడు. కావున ప్రతి ఒక్కరూ తమను తాము మేము రూపం మరియు సుగంధం కలవారము అని అర్థం చేసుకోండి. మన లోపల లక్షల రూపాయల విలువ చేసే జ్ఞానరత్నాలున్నాయి. ఈ జ్ఞానరత్నాలతో మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ విషయాలను ధారణ చేయడంలో కొందరు చాలా మంచి తెలివైన వారిగా ఉన్నారు. ఒకవేళ ధారణ జరగకపోతే వారెందుకు పనికిరారు? వారి జోలెలో రంధ్రముంది, దాని నుండి బయటకు జారిపోతుంది అని అర్థం చేసుకోండి. తండ్రి అంటారు, నేను మీకు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేస్తాను. ఒకవేళ మీరు దానం చేస్తూ ఉన్నట్లయితే నిండుగా ఉంటారు, లేదంటే ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటారు. చదవరు, నియమానుసారంగా నడవరు. ఇందులో సబ్జెక్టులు చాలా బావున్నాయి. పంచవికారాల నుండి మీరు పూర్తిగా దూరంగా వెళ్ళాలి. తండ్రి అర్థం చేయించారు, ఈ రక్షాబంధనం ఏదైతే జరుపుకుంటారో
అది కూడా ఈ సమయానికి చెందిందే. కాని మనుషులకు రాఖీ ఎందుకు కడతారు అనే అర్థం తెలీదు. వారైతే అపవిత్రంగా అవుతూ ఉంటారు, రాఖీని కట్టుకుంటూ ఉంటారు. పూర్వం బ్రాహ్మణులు రాఖీని కట్టేవారు. ఇప్పుడు చేతి ఖర్చుల కోసం సోదరీలు తమ సోదరులకు రాఖీ కడతారు. అక్కడ పవిత్రత యొక్క విషయం కాదు. చాలా ఫ్యాషనబుల్ రాఖీలను తయారు చేస్తారు. ఈ దీపావళి, దసరా అన్నీ సంగమయుగానికి చెందినవే. తండ్రి ఏ పాత్రనైతే అభినయించారో అదే మళ్లీ భక్తి మార్గంలో కొనసాగుతుంది. తండ్రి మీకు సత్యమైన గీతను వినిపించి ఈ లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ఫస్ట్ గ్రేడ్లోకి, ప్రథమ శ్రేణిలోకి వెళ్తారు. సత్యనారాయణుని కథను విని మీరు నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం ప్రపంచాన్ని మేల్కొల్పాలి. అందుకు ఎంతటి యోగశక్తి కావాలి? యోగశక్తి ద్వారానే మీరు కల్పకల్పము స్వర్గస్థాపన చేస్తారు. యోగబలం ద్వారా స్థాపన జరుగుతుంది, బాహుబలం ద్వారా వినాశనం జరుగుతుంది. రెండే పదాలున్నాయి, అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు వారసత్వం. యోగబలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ జ్ఞానం పూర్తిగా గుప్తమైనది. సతో ప్రధానంగా ఉన్న మీరు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలి. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్త ప్రపంచంలో ఉండనిదంటూ ఏముంది? పాత ప్రపంచంలోనైతే అసలేమీ లేదు, ఖాళీ డబ్బాలా ఉంది. స్వర్గంలో ఉన్న భారత్ ఎక్కడా? ఇప్పుడు నరకంలో ఉన్న భారత్ ఎక్కడా? రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. రావణుడి దిష్టిబొమ్మను తయారు చేసి కాలుస్తారు, కాని దాని అర్థాన్ని తెలుసుకోరు. వారేమేం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీలో కూడా నిన్న అజ్ఞానం ఉండేది, ఈరోజు జ్ఞానం ఉంది. నిన్న నరకంలో ఉండేవారు, ఈరోజు నిజమైన స్వర్గంలోకి వెళ్తున్నారు. ప్రపంచంలోని వారు స్వర్గస్థులయ్యారు అని అన్నట్లు కాదు. మీరిప్పుడు స్వర్గంలోకి వెళ్ళినట్లయితే ఇక నరకం ఉండనే ఉండదు. ఇది ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇది ఒక్క క్షణం యొక్క విషయము. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇది అందరికీ తెలియజేస్తూ ఉండండి. మీరు ఈ లక్ష్మీనారాయణల వలె ఉండేవారు, తర్వాత 84 జన్మలను తీసుకుని ఈ విధంగా అయ్యారు అని చెప్పండి. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు, మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మ అయితే వినాశనం అవ్వదు. ఇకపోతే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా మళ్లీ అవ్వాల్సిందే. బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. నా బ్యాటరీ ఎప్పుడు పాతదిగా అవ్వదు. బాబా కేవలం అంటారు, స్వయాన్ని బిందు ఆత్మగా భావించండి. వీరి ఆత్మ వెళ్ళిపోయింది అని అంటారు. అంటే ఆత్మ సంస్కారాల అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇప్పుడు ఆత్మలు ఇంటికి వెళ్ళాలి. ఇది కూడా డ్రామాయే. సృష్టి చక్రం రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఇంతమంది మనుషులున్నారు అని చివర్లో లెక్కవేసి చెప్తారు. ఇంతమంది ఆత్మలున్నారు అని ఎందుకు చెప్పరు? తండ్రి అంటారు, పిల్లలు, మీరు నన్ను ఎంతగా మర్చిపోయారు. మళ్లీ నేనే అందరి కళ్యాణం చేయాలి. అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు తండ్రిని మర్చిపోతారు, తండ్రి పిల్లలను మర్చిపోరు. తండ్రి పద్ధతులను పావనంగా చేసేందుకే వస్తారు. ఇది గోముఖం, అంతేకాని ఎద్దు మొదలైన వాటి విషయమేమీ లేదు. వీరు భాగ్యశాలి రథం. శివ్ బాబా మనల్ని అలంకరిస్తారు అని ఈ బాబా పిల్లలన మీతో అంటారు. ఇది పక్కాగా గుర్తుండాలి. శివ్ బాబాను స్మృతి చేయడం వలన ఎంతో లాభం ఉంటుంది. బాబా మనల్ని వీరి ద్వారా, బ్రహ్మ ద్వారా చదివిస్తారు. కాని వీరిని స్మృతి చేయకూడదు.
సద్గురు ఒక్క శివ్ బాబాయే. వారిపై మీరు బలిహారం అవ్వాలి. ఇతను కూడా వారిపైనే బలిహారమయ్యారు కదా. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. పిల్లలు సత్యుగి పుష్పాల ప్రపంచంలోకి వెళ్తారు. మరి ఈ ముళ్లపై మోహమెందుకుండాలి? 63 జన్మలు భక్తి మార్గపు శాస్త్రాలను చదువుతూ పూజలు చేస్తూ వచ్చారు. మీరు పూజ కూడా మొదట శివబాబాకే చేశారు. అప్పుడే సోమనాథ మందిరాన్ని తయారు చేశారు. మందిరాలైతే రాజులందరి ఇళ్లల్లోనూ ఉండేవి. ఎన్ని వజ్రవైడూర్యాలుండేవి. ఆ తర్వాత వచ్చి దాడి చేశారు. ఒక్క మందిరం నుండే ఎంత బంగారం మొదలైనవి తీసుకువెళ్లారు. మీరు అంతటి ధనవంతులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు. వీరు ధనవంతులుగా ఉండేవారు, విశ్వానికి యజమానులుగా ఉండేవారు. కాని వీరి రాజ్యం గడిచి ఎన్నాళ్లయింది? ఎవరికీ తెలీదు. తండ్రి అంటారు, 5000 సంవత్సరాలయింది. 2500 సంవత్సరాలు రాజ్యం చేశారు. మిగిలిన 2500 సంవత్సరాలలో ఎన్నో మఠాలు, మార్గాలు మొదలైనవి వృద్ధి చెందుతాయి. మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. అపారమైన సంపద లభిస్తుంది. సముద్రం నుండి దేవతలు పళ్ళాలలో రత్నాలను నింపి తీసుకొచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానరత్నాల పళ్ళాలు బాగా నిండుగా లభిస్తాయి. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. కొందరు మంచి రీతిలో పళ్ళెం నింపుకుంటారు, కొందరిది బయటకు జారిపోతుంది. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో చదివిస్తారో వారు తప్పకుండా మంచి ధనవంతులుగా అవుతారు. రాజధాని స్థాపన అవుతుంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో వారికే స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది ఈశ్వరీయ స్కాలర్షిప్. అవినాశి అయినది. అది వినాశి అయినది. మెట్లవర్స్ చిత్రం చాలా అద్భుతమైనది. అందులో 84 జన్మల కథ ఉంది కదా. తండ్రి అంటారు, మెట్లవరుస చిత్రం యొక్క ట్రాన్స్లేట్ను ఎంత పెద్దగా తయారు చేయండంటే అది దూరం నుండే బాగా స్పష్టంగా కనిపించాలి. మనుషులు చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మీ పేరు కూడా ప్రఖ్యాతమవుతూ ఉంటుంది. ఇప్పుడెవరైతే చుట్టూ తిరిగి వెళ్ళిపోతారో వారు చివర్లో వస్తారు. 2-4 సార్లు చుట్టూ తిరుగుతారు. భాగ్యంలో ఉంటే నిలుస్తారు. దీపమైతే ఒక్కటే ఉంది, కావున ఇంకెక్కడికి వెళ్తారు? పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. యోగంలో ఉన్నప్పుడే మధురంగా అవుతారు. యోగం ద్వారానే ఆకర్షణ కలుగుతుంది. ఎప్పటి వరకైతే తుప్పు వదలదో అప్పటి వరకు ఎవరికి ఆకర్షణ కూడా కలగదు. ఈ మెట్ల వరుస చిత్రం యొక్క రహస్యాన్ని ఆత్మలందరికీ తెలియజేయాలి. మెల్లమెల్లగా నంబర్వారుగా అందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇది డ్రామా. ప్రపంచ చరిత్ర, భౌగోళికం రిపీట్ అవుతూ ఉంటాయి. ఎవరైతే వీటిని అర్థం చేయించారో వారిని స్మృతి చేయాలి కదా. తండ్రిని సర్వ్యాపి అంటారు కాని అక్కడ సర్వ్యాపిగా ఉన్నది మాయ. ఇక్కడ ఉన్నది తండ్రి. ఎందుకంటే వీరు ఒక్క క్షణంలో రాగలరు. బాబా వీరిలో కూర్చునే ఉన్నారు అని మీరు భావించాలి. వారు చేసేవారు, చేయించేవారు కదా. వారు చేస్తారు కూడా, చేయిస్తారు కూడా. పిల్లలకు డైరెక్షన్లు ఇస్తారు, స్వయం కూడా చేస్తూ ఉంటారు. వారు ఈ శరీరంలో ఉంటూ ఏం చేయగలరు మరియు ఏం చేయలేరు అన్న లెక్కను తీయండి. బాబా తినరు, సుగంధాన్ని తీసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రూపం మరియు సుగంధం కలవారిగా అయి మీ బుద్ధి రూపే జోలను అవినాశీ జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉంచుకోవాలి.
బుద్ధి రూపీ జోలెలో ఏ విధమైన రంధ్రమూ ఉండకూడదు. జ్ఞానరత్నాలను ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి. 2వ పాయింట్, స్కాలర్షిప్ను తీసుకునేందుకు చదువును బాగా చదవాలి. పూర్తి వనవాసంలో ఉండాలి. ఏ రకమైన అభిరుచిని ఉంచుకోకూడదు. సుగంధమయమైన పుష్పాలుగా అయి ఇతరులను కూడా అలా తయారు చేయాలి. వరదానము: విషయాల రూపీ మేఘాలను చూసి గాబరా పడేందుకు బదులుగా వాటిని క్షణంలో దాటివేసే సిద్ధి స్వరూప భవ. చాలామంది పిల్లలు శాస్త్రవాదుల వలె విషయాలను తయారు చేయటంలో చాలా తెలివైనవారిగా ఉంటారు. ఎటువంటి విషయాలను తయారు చేస్తారంటే వాటిని వినటంతోనే తండ్రికి కూడా నవ్వొస్తుంది, కాని ఇతరులు ప్రభావితులైపోతారు. ఈ అనేక రకాల వ్యర్థ విషయాలు వ్యర్థ రిజిస్టర్ల కట్టలను తయారు చేస్తూ ఉంటాయి. అందుకే వీటి నుండి వేగంగా ఎగిరిపోండి. అమాయకులుగా అవ్వండి. తండ్రిని చూడండి, విషయాలను కాదు. ఈ విషయాలే మేఘాలు. వీటిని క్షణంలో దాటివేసే విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. స్లోగన్: ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకం రావటమనగా వ్యర్థ ఖాతా ప్రారంభమవ్వటం. అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు మీ మనసులోని శుభభావనలను ఇతరాత్మల వరకు చేర్చండి. సైలెన్స్ శక్తిని ప్రత్యక్షం చేయండి. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఈ సైలెన్స్ శక్తి ఉంది. కేవలం ఈ శక్తిని మనసులో తనువులో ఇమర్జ్ చేయండి. ఒక్క క్షణంలో మనసులోని సంకల్పాలను ఏకాగ్రం చేయండి. అప్పుడు ఫరిష్తా రూపం ద్వారా వాయుమండలంలో సైలెన్స్ శక్తి ప్రకంపనాలు వ్యాపించగలవు. ఓం శాంతి.